హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనం హైదరాబాద్ పలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్ని దర్శనం చేసుకుంటున్నామండి. అవునండి, చెట్టు కింద దొరసాని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం ఈరోజు. చెట్టు కింద దొరసాని చాలా బాగుందండి. ఇక్కడ ప్రదేశమైనా చాలా బాగుంది. ఇక్కడ మనకి శ్మశానం ఉంటుందండి. దాని ఎదురుగానే అమ్మవారి గుడి ఉంటుంది. మనకి పలక్నామాలో ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా ఎంటర్ అయిపోయాక మనకి ఇక్కడ మొత్తం ఇలా ఉంటుందండి. చుట్టూ ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉందండి. ఇలా ఎంటర్ అయ్యాక మనకి ఒక చెట్టు దగ్గర మనకి పోతులింగం దర్శనం ఇస్తుందండి. పోతులింగం దర్శనం చేసుకొని మనము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మనకి కాళీమాత దర్శనం ఇస్తారండి. చెట్టు కింద దొరసాని అమ్మవారు మనకు దర్శనం ఇస్తారనమాట. ఇలా అండి, ఇది చాలా పురాతనమైన మర్రి చెట్టు అండి. ఈ చెట్టు కింద మన అమ్మవారు వెలిసారంట. చాలా పురాతనమైన చెట్టు అండి. ఇది గుడి ప్రాంగణం అండి. పబ్లిక్ ఇలా ఉన్నారు కదా, కానీ అమావాస్య రోజు చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఆ రోజు ఒక 70-80 వేల మంది ప్రజలు వస్తారు. ఆ రోజు అందరికీ అన్నదానాలు లభిస్తాయి. చాలా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి అమావాస్య రోజు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ అమ్మవారికి ప్రత్యేకమైన దినాలండి. ఆ రోజుల్లో అమ్మవారికి చాలా విశిష్టమైన పూజలు ఇక్కడ జరుపుతున్నారు. ఇదంతా మనకి గుడి ప్రాంగణం అండి. ఈ చెట్టుకి అందరూ ముడుపులు కట్టుకుంటున్నారు. ఇది వెనుక భాగం. వెనుకకు వెళ్ళాక మనకి ఇక్కడ నాగదేవత దర్శనం కూడా మనకి లభిస్తుందండి. ఇక్కడ నాగదేవత దర్శనం లభిస్తుంది మనకి. ఇలా గుడి చుట్టూ వచ్చాక ఇక్కడ ఉన్న అమ్మవారు ఇక్కడ వెలిసారండి. ఫస్ట్ మనకి ఇదండి, మనకి ఫస్ట్ ఒక ఆయనకి అక్కడ దర్శనం ఇచ్చారంట. ఆ అమ్మవారు వెలిసాక మనకి తర్వాత కాళీమాత దర్శనము లభిస్తుందంట. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే మందుతో దీపం హారతి ఇస్తారండి. మందుతో హారతి ఇస్తారంట. ఇలా మందుతో హారతి ఇచ్చేసి అమ్మవారిని పూజ చేస్తారు. ఇది ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ. ఇలా హారతి ఇస్తున్నారండి. అందరూ చక్కగా దర్శనం చేసుకోండి, హారతి తీసుకోండి. చాలా చక్కగా ఉందండి ఇది అలా హారతి ఇవ్వడము. అది వాళ్ళ ప్రత్యేకత అంటండి, మందుతో హారతి ఇవ్వడము. అమ్మవారికి నిమ్మకాయల దండ, పూల దండలు, నిమ్మకాయ దండ చాలా ఇష్టం అండి. చాలా ప్రత్యేకము అమ్మవారికి. ఇలా హారతి తీసుకున్నామండి అందరము. ఇక్కడ తరతరాల నుండి వీరి కుటుంబ సభ్యులే పూజలు నిర్వహిస్తున్నారంట అండి. ఒక 75 సంవత్సరాల క్రితము వాళ్ళ పూర్వీకులకు ఇది అమ్మవారు కనిపించడము, దర్శనం ఇవ్వడము, తద్వారా వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయడము. ఇప్పుడు వీళ్ళందరూ అమ్మవారిని గుడిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అందరూ. ప్రత్యేకంగా అమావాస్య రోజు, ఆదివారం రోజు, సోమవారం రోజు, శుక్రవారం రోజు జరిగే పూజలు చాలా విశిష్టంగా వీళ్ళందరూ పాల్గొంటారు. చాలా బాగా భక్తులకు అందరికీ ఎలాంటి అంతరాయం కలగకుండా చాలా బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఎన్ని వేల మంది వచ్చినా కానీ అందరికీ మంచిగా దర్శనాలు జరగడము, అందరినీ ప్రత్యేకంగా చూసుకోవడము చాలా చక్కగా ఉందండి ఇక్కడ. ఇంత పెద్ద మర్రి చెట్టు అండి. ఈ చెట్టు కింద మన అమ్మవారు దొరసానిలాగా వెలిసారు కాబట్టి చెట్టు కింద దొరసాని అని పిలుచుకుంటారు. అమ్మవారు చూడండి ఎంత ప్రత్యేకంగా ఉన్నారో. ఇది హోమగుండం అండి. ఇక్కడ చేస్తారు హోమాలు. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. ఇక్కడే మనకి బూడిద గుమ్మడికాయలో దీపం పెడతారండి. అమ్మవారు ఎదురుగానే నిమ్మకాయ దీపాలు కూడా పెట్టుకుంటారండి ఇక్కడ. ఇదంతా ముడుపులు కట్టుకునే ప్రదేశం అండి. ఎవరికి ఏ బాధ ఉన్నా, ఏ కోరిక ఉన్నా, ఏ కష్టం ఉన్నా అమ్మవారికి చెప్పుకొని ముడుపు కట్టేసుకుంటారు ఇక్కడ. ఇక్కడ మనకి ముడుపుకు సంబంధించిన సామాగ్రి కూడా అంతా దొరుకుతుందండి. అక్కడ తీసుకొని మనము ముడుపు కట్టుకోవచ్చు. ఇలా మనకి వాళ్ళందరూ పూజలు చేసి మనకి ముడుపు కట్టించి మనని దీవిస్తారండి. చాలా చక్కగా ఉందండి ఇక్కడ అమ్మవారి
ప్రదేశమైన, ప్రాంగణమైన, విశిష్టత అయినా చాలా బాగుంది. అందరూ చాలా బాగా వస్తున్నారు. నమ్మకంగా వచ్చిన వారికి ఎక్కడైనా నమ్మకంగా పనులు జరుగుతాయండి. అదేవిధంగా ఇక్కడ కూడా అమ్మవారిని నమ్మి వచ్చిన వారికి అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం కూడా లభిస్తుందండి. రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గర అందరూ బోనాలు సమర్పించుకొని పూజలు చేసుకుంటారు. ఇక్కడ అందరూ మనము బోనం కూడా చేసుకోవచ్చండి. ఇలా అండి మన అమ్మవారి దర్శనం ఇలా జరిగింది. చెట్టు కింద దొరసాని అమ్మవారి దర్శనం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సరిత.